తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న కార్మిక వర్గాన్ని పట్టించుకోలేదని బీఎంఎస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిబిటి సెంట్రల్ బోర్డు మెంబర్ మల్లేశం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మినర్వా హోటల్లో మీడియా సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో మల్లేశం మాట్లాడారు. బీఎంఎస్ కార్మిక సంఘాలు అనేకసార్లు కార్మికుల వేతన సవరణకు విన్నవించినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలపై సలహా కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కేసీఆర్ 200 కోట్ల రూపాయలను కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా డ్రా చేసి బీసీ బంధుగా పంచారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులందరికీ సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కార్మిక వర్గం విషయంపైన ప్రభుత్వం వెంబడే పట్టించుకొని వాటిపైన పరిష్కారం చేయాలనేటువంటిది భారతీయ మధ్య డిమాండ్ చేస్తున్నది. 2011, 2012లో రివైజ్ అయినటువంటి జీతాలపైన ఇప్పుడు కూడా యాజమాన్యాలు కార్మికులు చెల్లిస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మిక వర్గానికి మన రాష్ట్రంలో కేవలం 12,000, 13,000తోటే మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కనీస వేతనాలు రివైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గతంలో కనీస వేతనాలు అనేటువంటిది సవరించేటువంటి పద్ధతి మన రాష్ట్రంలో ఆనవాయితున్నది. దాన్ని కేసీఆర్ గారు తొంగలో దొక్కి అనేక పర్యాయాలు భారతీయ మజ్దూర్ సంఘం, ఇతర కార్మిక సంఘాలు అనేక విన్నపాలు ఇచ్చినప్పుడు కూడా వాటిని పట్టించుకోలేని పరిస్థితి.